తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు జైపూర్ మండలంలో రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు జైపూర్ మండలంలో రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం హేమమైన చర్య అని, కలెక్టర్ పై జరిగిన ఘటనని తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలకి మేలు చేసేవారని, వారిపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు దోషులను వెంటనే వికారాబాద్ కలెక్టర్ గారిపై దాడిని రెవెన్యూ ఉద్యోగులపై దాడిని ఉద్యోగుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు మరియు రెవెన్యూ టీం పై జరిగినటువంటి దాడిని అమానుషంగా మేము పరిగణిస్తా ఉన్నాము. ఇవాళ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పక్షాన నిరసనలకు పిలిపివ్వడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా రెవెన్యూ ఉద్యోగులంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. నిన్న రాష్ట్ర నాయకత్వం మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పిలుపిచ్చిన మేరకు ఇవాళ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కూడా అన్ని కార్యాలయాల్లో కలెక్టరేట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ గారు వారి టీం ద్వారా ల్యాండ్ అక్విజిషన్ కోసం అని చెప్పేసి ప్రజలతోని అనుసంధానమై వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నంలో, వాళ్ళ సాధక బాధకాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొందరు తప్పుదోవ పట్టించి అమానుషంగా వాళ్ళపై దాడి చేయడము, వాళ్ళ వాహనాలని ధ్వంసం చేయడము, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు పరిగెత్తేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిందంటే సభ్య సమాజం తలవంచుకునేటువంటి స్థితిలో ఇవాళ సిగ్గుపడాల్సినటువంటి స్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఉద్యోగులు స్వేచ్ఛగా ప్రజల్లోకి వచ్చి పని చేయాలంటే ప్రజల నుంచి కూడా మాకు సహాయ సహకారాలు ఉంటే తప్ప మేము ఇవాళ విధి నిర్వహణ చేయలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. దయచేసి ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన శిక్ష విధించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పోలీస్కి కూడా స్వేచ్ఛగా పనిచేసుకొని వాళ్ళు ప్రజలకి రక్షణగా, అధికారులకి రక్షణగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎంతటి వారైనా సరే ఉద్యోగులకు మనోధైర్యాన్ని నింపేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఉద్యోగ లోకం సహించదని కూడా తెలియజేసుకుంటున్నాం.